నాకు 30 ఏళ్ళు వచ్చిన తర్వాత లగ్జరీ అనే పదానికి అసలు డెఫినిషన్ ఏంటో తెలిసింది. అంటే బంగారం కొనుక్కోవడం, ఇల్లులు కట్టుకోవడం, కార్లు కొనుక్కోవడం, బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకోవటం, ట్రిప్పులకెళ్ళడం ఇదంతా కాదు. నా దృష్టిలో ఇప్పుడు లగ్జరీ అంటే ఏంటంటే 3 పూట్ల ఇంటి భోజనం తినడం ఒక పెద్ద లగ్జరీ. అట్లనే ఆ 3 పూట్ల ఇంటి భోజనం చేసిచ్చే మనిషి ఉండటం ఇంకా పెద్ద లగ్జరీ. మనం పెట్టే భోజనాన్ని ఏ వంక పెట్టకుండా తినే మనుషులు దొరకడం కూడా లగ్జరీయే. సో నా దృష్టిలో ఇప్పుడు లగ్జరీ యొక్క డెఫినేషన్ ఇదే. ఎక్కువగా ఇప్పుడు వస్తు ప్రేమ అంటారు కదా, అదంతా ఏమి అనిపించట్లేదు. ఇది ఉంటే చాలు, మనకి చిన్న చిన్న ఆనందాలు లైఫ్లో ఉంటే చాలు. వండుకున్నామా, 3 పూట్ల భోజనం చేసామా, ప్రశాంతంగా పడుకున్నామా, స్ట్రెస్ ఫ్రీగా ఉన్నామా, ఇదే లగ్జరీ థింగ్ అవుతుందని మనకి కొంచెం అడల్ట్హుడ్లోకి ఎంటర్ అయిన తర్వాత తెలుస్తుంది. అండ్ మీ దృష్టిలో లగ్జరీ అంటే ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అట్లానే మీరు నాతో ఎంతమంది ఏకీభవిస్తున్నారో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలానే నేను ఇవాళ ఇంట్లో చేసిన ఒక ఇంటి భోజనం పంకిన్ కూర అనమాట. చాలా హెల్తీగా, మంచిగా, ఎక్కువ మసాలాలు ఏమీ లేకుండా నేను రెసిపీ చేశాను. ఇన్ కేస్ మీకు ఈ రెసిపీ కావాలి అనుకుంటే నేను కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, తప్పకుండా చూడండి.